గత 2 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసలు ఎలా చూడొచ్చు అంటారు? దేని గురించి అడిగారు మీరు? అంటే గుంటూరులో ఒక రకంగా చెప్పాలంటే కనుక ఎంతో పేరు కలిగిన హెన్రీ క్రిస్టినా గారు టీడీపీలో జాయిన్ అవటం కానీ, అలాగే కొంతమంది సీనియర్ నాయకులు టీడీపీలో జాయిన్ అవటం, ఇవన్నీ చూస్తే కనుక మరో పక్కన రాళ్లదాళ్ళు ఎలా చూడాలంటారు వీటన్నిటిని? జాయినింగులు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ దాకా ఉన్నోళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి పనితీరు కావచ్చు, వాళ్ళ ప్రభుత్వ పనితీరు కావచ్చు, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న పనితీరు నచ్చక రాజకీయ సమయం ప్రజా తీర్పు ఇవ్వడానికి ఎలక్షన్స్ రావడం, ఇలాంటి సమయంలో పార్టీలు మారుతారు. అందులో గత 5 ఏళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశారు. కాకపోతే అరచేతిలో వైకుంఠం చూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి కొంతమంది ఇట్లా వైసీపీలో ఉన్నారు. ఇవాళ మంచి మెజార్టీ అధికారంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పిచ్చి పనులు చూసి చూడలేక ఆ రౌడిజం నుంచి బయట పడలేక ఇన్ని రోజులు ఓర్పుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల మేలు కోరి చేసే ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. ప్రజాప్రభుత్వం అధికారంలో రాబోతుంది. ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కులు కాపాడుకుంటూ జీవించే ప్రభుత్వం రాబోతుందని చెప్పి గ్రహించి వేరే పార్టీలు ఉన్నవాళ్ళు చాలామంది ఇప్పుడు అధికార ప్రభుత్వ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికి చాలా లేట్ చేశారు, ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు. ఇంకా ముందు రోజుల్లో అవతల పార్టీలు ఖాళీ అయిపోయే పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది. ఇక ముఖ్యమంత్రి గారి మీద రాయిదాడి ఈ సంవత్సరంలో లేకపోతే ఈ యొక్క ఎలక్షన్లో ఈ 5 ఏళ్లలో ఇంత పెద్ద జోకు ఈ రాష్ట్రంలో ఇంకోటి లేదు. పెద్ద జోక్ అన్నమాట. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం ఏదైతే కోడికత్తి అని చెప్పి భుజం మీద గీసుకొని ఆనాటి ఆ ప్రభుత్వం ఆ పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి తెలంగాణ పోయి తన సహచర పార్ట్నర్ తోటి అక్కడ డ్రామాలు వేసుకొని ఆ గాయం ఏదో పెద్ద గాయమైనట్టుగా అక్కడ రెస్ట్ తీసుకొని అవి పెద్ద వీడియోలు తయారు చేసుకొని వాళ్ళ టీవీలో పేపర్లు అదే చూపించుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు చాటున పరదాలు కప్పుకొని చెట్లు నరికేస్తూ రోడ్లు డివైడర్లు నాశనం చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వస్తే సాధారణంగా ప్రజా సంక్షేమం కోరే ప్రతిపక్షాలు ఒకటయ్యారు. ఈ ఒకటైనప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఈ సర్వేలు, ఈ ప్రజలు చూస్తున్నటువంటి ఏదైతే ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులు సభలు పెడితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఏ నాయకులైనా సరే, జనసేన పార్టీ నాయకులు సభలు పెడితే ఎక్కడైనా సరే ప్రజలు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. దీనికి ఉలిక్కిపడ్డ ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు మళ్ళీ వాళ్ళ ఐప్యాక్ యొక్క స్ట్రాటజీని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకొని ఎలా చేసుకోవాలి. ఓ కోడికత్తి అయిపోయింది, బాబాయ్ మటర్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంది, ఇంకా ఫ్యామిలీలో ఎవరికైనా చేయాలా, ఆ అవకాశాలు ఏమి లేవేమో. కాబట్టి ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్న సమయంలో ఆ ఏరియాలో కరెంట్ తీసి ఒక చిన్న రాయి పెట్టుకొని అది ఎలాగో తగిలింది. కొంతమంది పూలదండలో ఏదో గుచ్చుకుందన్నారు, కొంతమంది రాయి తగిలిందన్నారు. కానీ జరిగిన ఇంజురీస్ మాత్రం చాలా చిన్నది. దాన్ని ఇక వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పేద ఆర్టిస్టులు సజ్జల కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, లేదా పేర్ని నాని కావచ్చు, ఇలాంటి అందరూ కూడా ఈ మరుగే జాతి అన్నమాట. వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద దెబ్బ తగిలింది, ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఆయన చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లింది, ప్రజలు ఏదో దేంట్లో పడిపోయారు, ఆంధ్ర రాష్ట్ర మనుగడకు ఏదో ప్రమాదం ముంచుకొచ్చింది, లేకపోతేనేమో ఈ దేశ రాజకీయాల్లో ఏదో పెద్ద ఇదే జరిగిపోయింది, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరగరాంది పెద్దది ఏదో జరిగిపోయింది, ఏదో సునామీ వచ్చినట్టుగా, లేదంటే పెద్ద భూకంపాలు వచ్చినట్టుగా నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి. వాటి పేర్లు చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే అది తీసుకునేవాడు గాడిద, ఇది తీసుకునేవాడు గాడిద, అది ఇదని చెప్పేసి పొద్దాకులు వాళ్ళు టీవీలు వేసుకుంటారు. లేదంటే ఇంకో ఛానల్ ఉంది, మాది ఇండియాలో నెంబర్ 1 ఛానల్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి కూడా ఆ సాక్షి ఎట్టు ఉండే ఉంది. చూస్తే ఆ టీవీలో పొద్దాకులు ఇదే చర్చ. దాడి జరిగింది, దాడి చేశారు, వాళ్ళు దాడి చేశారు, వీళ్ళు దాడి చేశారు, దీంట్లో పెద్ద కుట్ర దాగింది, సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఆ ఎంక్వైరీ కావాలి,
ఎలక్షన్ టైంలో వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఫలానా ఆయన ఇట్లా చేయబట్టి ఇలా వచ్చింది, ఆ ముఖ్యమంత్రి గారు చాలా బాధపడిపోతున్నారు. అసలు ఏదో 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 ప్రజల్ని, వాళ్ళ నాయకుల్ని కానివ్వండి, రాష్ట్ర ప్రజల్ని కానీ ఏదో ఒక రూపంలో నమ్మించి వాళ్ళ కళ్ళి తిప్పుకోవాలని చెప్పేసి చేసే ప్రయత్నంలో ఇలాంటి చౌకబార్ రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. ఇవాళ చూస్తే సందు సందుల్లో వీధి వీధుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన చిన్నపాటి నాయకులు కూడా నవ్వుకుంటున్నారు. ఏమని అంటే అధికారం కోసం మా ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఒక చౌకబారుగా ఉండేటువంటి ఇలాంటి చర్యలు చూస్తుంటే నవ్వు వస్తుందన్నా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఇవాళ ప్రజల్లో చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, అధికారం శాశ్వతం కాదు. అధికారంలో రావాలంటే ప్రజలకు మేలు చేసి ఉండాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఉండాలా, రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలని కాపాడి ఉండాలా. అప్పుడు మీరు ఏదైతే చెప్పారో హామీలు అవన్నీ వాటిలో సగమైన అమలు చేసి ఉంటే మీరు ఇవాళ ఇటువంటి సర్కస్ ఫీట్లు అంటారు, ఇట్లాంటి ఫీట్లు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీకు ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పాం, మీకు చాలా నియోజకవర్గాలు డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదు. ఇవాళ ఎంపీ క్యాండిడేట్ దొరకట్లేదు. ఇంకా ముందు 4 రోజులు పోతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా 10-15 రోజులు ఎలక్షన్ ఉందనగా చేతులు ఎత్తేసి ఎలక్షన్ పూర్తిగా చేయలేని పరిస్థితి. ఇప్పుడు కూడా రౌడీజాన్ని నమ్ముకున్నారు తప్ప వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలేదు. కాబట్టి కొన్ని చోట్ల దుండగుల చేత ఇలాంటి చర్యలు చేపిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలు జరుగుతుంది సానుభూతి కోసం. అలాగే ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద కూడా ఈ యొక్క చిన్నపాటి రాయితోటి ఒక గోరు గుచ్చుకుంటే ఎంత ఒక దెబ్బ తగులుతుందో అంత చేపించుకొని దాన్ని ఏదో భూతద్దాలు చూపించుకొని వాళ్ళకున్న అనుకూలంగా ఉన్నటువంటి మీడియా వాళ్ళ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళొకసారి మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలారా ఇలాంటి దుర్మార్గులు చేసినటువంటి దుశ్చర్యలని కూడా ఎక్కడ నమ్మబాకండి. నిజంగా ఆయన మీద అటాక్ చేసే దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే ఆయనే ఒక పెద్ద డాన్ కాబట్టి ఆయన మీద అటాక్ చేసే దమ్ము ఎవరికి లేదు. పూర్తిగా ఇది కావాలని కరెంటు తీసేసి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో భాగం తప్ప నిజంగా ఆయన మీద దాడి చేసే ఒక దమ్ము అంటే అలాంటి ఆలోచన చేసేవాళ్ళు రాజకీయాల్లో ఆ పార్టీ తప్ప ఇంకెవరు లేరనేది మా అభిప్రాయం. ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక మరీ ముఖ్యంగా ఇక్కడ పెట్టిన సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు అసలు ఎలా చూడాలంటారు? మరి గతంలో చాలామంది మీద రాళ్ల దాడి జరిగినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి ఒక మాట అయితే అప్పుడున్న పోలీసు బాస్ అయితే చెప్పిన మాట. మరి ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే అనుకోవచ్చు కదా. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు? అదే మేము చేస్తే ఒకటి, ఇంకోటి చేస్తే ఇంకోటిగా చెప్పుకోవటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. నంద్యాలలో బై ఎలక్షన్ జరుగుతుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్లో ఉరిదీసినా పాపం లేదు అని చెప్పేసి గట్టిగా మైక్ పట్టుకొని చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీ మీద ఒక చిన్న రాయి దొరికితే దాన్ని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేసి ఎవడో అనామకుడు దొరికితే వాడిని ఇరికించేసి వాడు కూడా మీ పార్టీ ఓడే అయి ఉంటాడు, ఎవడో ఇంకొక అనామకుడు కోడికత్తి సీన్ లాగా ఈ రాయి దెబ్బ అప్పారావు సుబ్బారావుని బలి చేయడానికి ఇట్లాంటి 307 సెక్షన్లు పెడుతున్నారు. నిజమైన రాజకీయ నాయకులైతే ఆ జరిగిన దానికి ఎవరు చేశారో ఏందో శిక్షించండి, ఎంక్వైరీ వేయండి. మీరు సిఐడి ఎంక్వైరీ వేస్తారో ఎంక్వైరీ వేస్తారో వేయండి. నిజమైన దోషులు ఎవరైతే ఉన్నారో రాయి చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షించండి, తప్పులేదు. కాకపోతే అది ఎంత మటుకి ఆ రాయికి ఎంత కేసు వర్తిస్తుందో, ఏ సెక్షన్ వర్తిస్తుందో పోలీసు వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. ఏదో దొరికింది సెక్షన్ ఏదో ఒకటి పెట్టేయాలా, ఎవరినో ఒకటిని లోపలేసేయాలా, ఎవరినో నామొకటిని పట్టుకొని వాడిని బలి చేసి వాళ్ళ కుటుంబాలని నాశనం చేసేయాలనుకుంటే మాత్రం అది చాలా దుర్మార్గం. ఇంతకంటే హేమైన చర్య ఇంకోటి లేదు. చివరిగా ఏం చెప్తారు మరి ఈ రాళ్ల దాడి వెనుకున్న రహస్యాలు ఏమనుకోవచ్చు అంటారు? పూర్తిగా రాజకీయ కోణం, ముమ్మాటికి కూడా రాజకీయ కోణం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఎవరికి కనపడకుండా తిరిగారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, 30-40 రోజులు ఉందనగా పాదయాత్ర చేస్తున్నారు. అక్కడెక్కడ ఎవరు చెప్పులేశారని చెప్పేసి మన ఈ మధ్య వీడియోలు చూసాం. ఇప్పుడు ఎవరో ఒక చిన్నపాటి రాయి తీసుకొని కొట్టారని చెప్పేసి అది ఆకతాయి పని అయి ఉండొచ్చు, లేదంటే ఎవరైనా కావాలని చేసి ఉండొచ్చు, లేదంటే ఐపాక్ టీం ఒక స్ట్రాటజీలో భాగంగా చేసుకొని ఉండొచ్చు. కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఇప్పుడు చూసిన పరిణామాలను బట్టి చూసుకుంటే ఒక పశ్చిమ బెంగాల్లో కూడా చూసాం, ఆమె కూడా ఏదో తగిలి కింద పడ్డారు, కాలు ఇరిగిందని చెప్పేసి వీల్ చైర్లో కూర్చొని ఎలక్షన్ చేసుకున్నటువంటి ఈ యొక్క ఐపాక్ టీం స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తుంది. నిజంగా ముఖ్యమంత్రి గారి మీద ఎవరు అటాక్ చేయలేరు, చేస్తే కింద అది దుర్మార్గమైన చర్యగా అభివర్ణించాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల్లో నుంచి ఎన్నుకోబడాలి తప్ప ఒక అనీతివంతమైనటువంటి ఆలోచనల నుంచి ఏదో ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రజల్ని ఏమర్చి అధికారంలో రావాలనే ఆలోచన ఎవరు చేసినా కూడా అది తప్పే. కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి చర్య నిజంగా చేసి ఉంటే మాత్రం తప్పుగానే